Hello, hello everyone. I hope everyone is good. So, Assalamu alaikum, Namaste, and Adab. వెల్కమ్ టు జారా కిచెన్. సో ఈరోజు ఏంటంటే ఆజంకి మటన్ బిర్యానీ చేశాను. లైక్ ఆజంకి రోజు నేను పప్పు అండ్ రైస్, పప్పు రైస్ అదే పెడతాను నేను. సో అసలు ఎందుకంటే పప్పులో ఉన్న వైటమిన్స్ కానీ అది ప్రోటీన్ ఇస్తుంది, చాలా ఎక్కువ ప్రోటీన్. పిల్లలకి ప్రోటీన్ అండ్ కాల్షియం ఇస్ వెరీ కంపల్సరీ. సో ఎందుకంటే నేను రోజు లైక్ పప్పుల్స్ ఎన్ని రెడ్ గ్రామ్స్ అయినా ఈ గ్రామ్ అయినా నేను కందిపప్పు వేస్తాను, ఎర్రపప్పు అవి ఉంటాయి కదా పేర్లు, ఎగ్జాక్ట్లీగా నాకు తెలుగులో తెలీదు. రెడ్ గ్రామ్ తెలుసు, అండ్ అవి మసూరా అంటారు, మసూర్ దాల్ అండ్ అన్నీ. సో ఈరోజు నేను ఆనియన్ అండ్ టొమాటో జింజర్ పేస్ట్, ఇది వచ్చి రైస్ అండి, రైస్ ఈ పప్పు వేసాను, రెడ్ గ్రామ్ తీసుకున్నాను. ఎప్పుడు కూడా బిర్యానీ చేసేటప్పుడు కూడా పిల్లలకి ప్రతిసారి మీరు ఏం పప్పు ఉన్నా కూడా అది వేయండి. పెసరపప్పు అయినా ఏది పప్పు ఉన్నా కూడా అలా వేయండి, చాలా పిల్లలకి ప్రోటీన్ వస్తుంది అండ్ టేస్ట్లో చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను మటన్ తీసుకున్నాను, మా హస్బెండ్ మటన్ తెచ్చారు ఇంట్లో. సో నేను ఒక్క పీస్ తీసుకొని మిక్సీలో వేసేసాను, సో ఆజం కోసం. సో మటన్ బాగా కాల్చిన తర్వాత, కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత, సో కొంచెం స్మెల్, కొంచెం నెయ్యి వేయండి. నేను ఆజంకి వేయలేదు, సో వింటర్ సీజన్ కదా, నెయ్యి వేస్తే కొంచెం నెమ్ము అలా వస్తుంది. ఈ సీజన్లో వేయకూడదు, బట్ ఘీ ఈజ్ వెరీ హెల్దీ ఫర్ కిడ్స్ అండ్ ఫర్ అస్ ఆల్సో వెరీ హెల్దీ. అనుకుంటారు కొలెస్ట్రాల్ అని, ఇట్స్ గుడ్ కొలెస్ట్రాల్ అండ్ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ టు కిడ్స్ ఆర్ అండ్ మీ ఆల్సో. సో నాట్ మీ ఓన్లీ, సో ఎవ్రీ వన్. ఓకే, సో నేను ఇది అయిపోయింది. ఏంటంటే అది నేను నార్మల్గా బియ్యం కడిగినప్పుడు చూడండి ఏం చేసేసాడు తను, అన్నీ కిందకి వేసేసాడు. సో ఇప్పుడు నేను యాడ్ చేశాను, స్మెల్ ఏం బాగుంది తెలుసా. సో జింజర్ ఇప్పుడు వేసినా కూడా స్మెల్ ఘుమలాడుతుంది. ఓకే, సో నేను ఇది వాష్ చేశాను, చాలా బాగా వాష్ చేశాను, 4-5 టైమ్స్ చేస్తాను. లాస్ట్ 6th టైంకి నేను వాటర్ కూడా వేసేస్తాను. ఎక్కువగా బియ్యం కడిగిన కూడా దానిలో ఉన్న టాక్సిక్స్ వెళ్ళిపోతాయి మళ్ళీ, అదే హెల్దీ మాకు యాక్చువల్గా. ఓకేనా, సో అయిపోయిందండి. వీడు కొంచెం మెత్తగానే తింటారు, కొంచెం స్మాష్ చేసేస్తాను అన్నానికి. బట్ నిజంగా మేము తినాలంటే కూడా ఇట్స్ సో ఎమ్మీ. Okay, thank you for watching my video. Please like and